ధైర్యం? ఏమనుకుంటున్నారు మీరు? ఇంత అపచారం చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీలో ఒక్క మాట రిపెంటెన్సీ రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి? ప్రజలు ఏ భాషలో చెప్పాలి? ఇంకా ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ కావాలి? ఇప్పటికే మనోభావాలని దెబ్బతిని ఒక్కొక్కరు ఎమోషన్లు కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏది జరిగిన అపచారానికి ఆయన ప్రాయశ్చిత్త యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరి పాటికి వాళ్ళు ఏంటి జరిగింది, ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలు చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో? అసలు మీద మనిషి పుట్టుకని అడుగుతున్నా. మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు? ఏదంటే చేస్తారా? ఏదంటే చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని? నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను, ప్రజలకందరికీ చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. ఒక వ్యక్తి నేరస్తుడు, అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు, రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని, ఒక టీవీ పెట్టుకొని విషయాన్ని జింపుతూ అబద్ధాలని సత్యాలను చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది. అందుకే నేను ఎస్కోబార్ కూడా చెప్పా ఏం చేశాడని. కానీ ఈరోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళా ఇతని ధైర్యం నాకు అర్థం కాలేదు. మీరు కూడా చూసుంటారు, ఒక లెటర్ రాశాడు పిఎంకి. ఎన్ని గట్స్ ఉండాలండి మీకు? మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కుతకుతలాడుతా ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఏమనుకుంటున్నారు మీరు? అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ, ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎమినెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ background and those recommended by union ministers and chief ministers of other states as well. This has been the practice for several decades. It is noteworthy that some of the current members of the TTD board are also affiliated to the BJP as well. Board members ఏం చేస్తారండి? ఎవరినేసావు నువ్వు ఈవోని? ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళం, అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎంగా ఉన్నా, వెళ్ళలేదు 1 year. నేను బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12వ రోజు వస్తావా నువ్వు? అపవిత్రం కాదా? నీకు కాకపోవచ్చు, దేవునికి. అది ఒక ఆచారం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి? ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్, ఆచారాలు ఉంటాయి. ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే, వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే, పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి, ఎవరైతే టీటీడీ ఈవో మాట్లాడుతున్నాడు, ఎక్స్ ఈవో,
టీటీడీ బోర్డు చైర్మన్. ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. ఈయన మాట్లాడతాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, అది వేరే విషయం. నువ్వు లేకపోతే లేరా ఇక్కడ? ఏ విషయంలో అయినా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్. అంటే ఏంటి, ప్రజల్ని మభ్య పెడతారా మీరు? మోసం చేస్తారా? అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? నువ్వేం చేసినా మేము వినడానికి? నేను కూడా వాటికన్ దీనికి పోయి వచ్చాను, జెరూసలం. అక్కడ సాంప్రదాయాలు పాటించా, చూడడానికి పోయాను, వచ్చాను. నాకు నమ్మకం అది, పోయి వచ్చాను అంతవరకే. నువ్వు వెళ్ళు. నమ్మకాన్ని అక్కడ సాంప్రదాయాన్ని గౌరవం తిరువారూరు కేరళలో అక్కడ షర్ట్ గురువాయూరు కాదు, తిరువాయూరు అనుకుంటుంది కేరళ, గురువాయూరు. అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి. షర్ట్ లేకుండా వెళ్ళాలి, వెళ్తారు. దట్ ఈస్ దర్ సాంప్రదాయం. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం, శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి. అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేను ముఖ్యమంత్రిని, ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను, లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను, లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ నేను తీసేసుకుంటాను, లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను, లేకుంటే దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం. ఏంటి, వాట్ ఇస్ దిస్? ఒక చైర్మన్ ఏంటంటే 3,75,000 టికెట్లు. ఏమైంది మీకు? 3,75,000 టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి. ఇవన్నీ షాకింగ్. ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన ఈయన దాడి. ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్. లిటిల్ రోల్. డెస్ట్రక్షన్ కి, నాంది బలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట. రెండోది, ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే, టు సమ్మరైజ్ ది ప్రాసెస్, the tanker containing ghee that reaches the temple should be accompanied by a certification as to the purity of the ghee and quality of the product from agencies that are accredited by the NABL.